రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, ఆ జనసేనాని ఆ ముందుండి గ్రామ పంచాయతీలను అయితే బలోపేతం చేసే దిశగా ఆయన ఆలోచనలు అయితే ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే 15 ఆగస్టునే సందర్భంగా చేసుకొని మైనర్ పంచాయతీలకు ఇచ్చే 100 రూపాయల గ్రాంట్ను 10,000కు పెంచుతూ, మేజర్ వాటికైతే 250 గ్రాంట్ను 25,000కు పెంచుతూ 100% కూడా ఆయన మొత్తాన్ని కూడా 100 రేట్లు పెంచారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే ఎంతోమంది త్యాగదనుల ఫలితంగానే స్వతంత్రం రావడం అనేది జరిగింది. అటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ అయితే కోరుకుంటున్నారు. ఇదే విధంగా కూడా చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ప్రతి వ్యక్తికి దేశభక్తి పూరితంగా ఉండాలి. అదేవిధంగా కూడా ప్రధానంగా కూడా యువకులు, విద్యార్థులు, అదేవిధంగా సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కూడా దేశభక్తిని పెంపొందించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతి స్పీచ్లో కూడా జై హింద్ అంటాము, జై భారత్ అంటాము అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏరి కోరి కూడా గ్రామీణ స్వరాజ్యం కోసం అన్నట్లుగా కూడా గ్రామీణ శాఖగా తీసుకోవడం జరిగింది. ఈ గ్రామీణ శాఖ ద్వారా ఆయన ఏంటంటే గ్రామాలను మరింత గ్రామ పంచాయతీ మరింత పరిపుష్టం చేయాలి, గ్రామ పంచాయతీలకి నిజమైనటువంటి స్వతంత్రం ఇవ్వాలనేటువంటి ఆయన ఆలోచన ధోరణి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వేసే ప్రతి అడుగు కూడా కొంత గ్రామ పంచాయతీలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి గత ప్రభుత్వము పూర్తి స్థాయిలో కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. అలా కాకుండా గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికి పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆయన సంసిద్ధతతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అయితే మాత్రం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను కూడా గ్రామ పంచాయతీలకి ఇవ్వకుండా రానికుండా కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన ఏదైతే మొన్న 4 రోజుల క్రితం అయితే మాత్రం 15 ఆగస్టు ఏదైతే ఆగస్టు 15వ తేదీన గ్రామాల్లో నిర్వహించేటువంటి ఏదైతే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా చేయాలి గ్రామ పంచాయతీల్లో అని ఆయన అయితే భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కలిసినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ పంచాయతీకి సర్పంచులు ఉన్నారో ఆ సర్పంచులు ఆయన కలిసినటువంటి నేపథ్యంలో ఈ ఆగస్టు 15కి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 100 రూపాయలు అంటే అక్కడ ఉన్నటువంటి మైనర్ పంచాయతీకి అయితే 100 రూపాయలు, మేజర్ పంచాయతీకి అయితే 250 రూపాయలు ఇస్తున్నటువంటి క్రమంలో అలా కనీసం జెండా కొనడానికి కూడా డబ్బులు సరిపోవట్లేదన్నటువంటి ఈ వాళ్ళైతే ఫీల్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో వెంటనే కూడా ఆయన స్పందించారు. ప్రతి గ్రామ పంచాయతీకి కూడా అంటే మేజర్కి అయితే 25,000, అదేవిధంగా కూడా మైనర్ పంచాయతీకి అయితే 10,000 ఇచ్చి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు అదేవిధంగా కూడా గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి వాళ్ళందరిలో కూడా దేశభక్తి స్వతంత్రం రావడానికి ఎంతమంది త్యాగం చేశారు అనే దాన్ని వివరిస్తూ ఆ త్యాగదంలో నిరతకి ఒక వేడుకగా చేసుకోవాలని ఆయన అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 100 రెట్లు పెంచారు. యాక్చువల్గా 100 రూపాయలు ఉన్నటువంటి గతంలో 100 రూపాయలు ఇచ్చేటువంటి ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేదాన్ని 10,000 పెంచడం, అలాగే 250 రూపాయలు మేజర్ పంచాయతీకి ఇచ్చేటువంటి ఈ పరిస్థితిలో ఉన్న దాంట్లో 100 రేట్లు అంటే 25,000కు పెంచడంతో ఒక్కసారిగా కూడా సర్పంచులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచ్కి కానీ అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవాన్ని పెంపొందించే విధంగా కూడా ఆయనైతే మాత్రం ముందుగానే చెప్పడం జరిగింది. స్వతంత్ర దినోత్సవం నాడు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మాత్రం అక్కడ ఎవరైతే సర్పంచ్ ఉంటారో సర్పంచి జెండాని ఆవిష్కరించాలి, జెండా వందనం చేయాలని, అదేవిధంగా కూడా ఇక రిపబ్లిక్ డే నాడు అంటే జనవరి 26వ తేదీన అక్కడైతే మాత్రం ఈ సచివాలయానికి సంబంధించి గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగి ఉంటారో ఆయన మాత్రమే అక్కడ జెండాని ఎగురవేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ మరింత బలోపేతం అయ్యే విధంగా కూడా దిశగా కూడా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఏంటంటే మొట్టమొదటి నుంచి ఇది తొలడుగు ఒక గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో కూడా ఒక స్ఫూర్తిని నింపాలి, అందరూ కూడా భారతీయులైనటువంటి భావన తీసుకురావాలి. ఈ స్వతంత్రాన్ని సాధించడానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు గతంలో ఉన్నటువంటి పూర్వీకులు అనే దాని మీద వాళ్ళకి ఒక చర్చ అయితే నడవాలి. అదేవిధంగా కూడా వాళ్ళల్లో దేశభక్తి పెంపొందించే విధంగా కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలనే ఉద్దేశంతో పవన్
పవన్ కళ్యాణ్ ఈ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.